షేడ్స్. సార్ ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి పరాన్నజీవి అంటారు. ఇంతమంది మీద ఆధారపడి అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకుని విమర్శలు ఎదుర్కొంటూ ఒకరి మీద ఆధారపడుతూనే సినిమాలు తీస్తూ మీ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది టాలెంట్ గుర్తిస్తున్నప్పటికీ మీరు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక విషయం అర్థమవుతుంది. సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా? ఆర్జీవి పరాన్నజీవి అంటారనేది. నేను నా లైఫ్లో అన్ని వేరే మీద ఆధారపడి చేశాను. ఏం చేసినా కూడా చిన్నప్పుడు పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఏదో ఏదో వాడు. ఏంటి మీకు ఒపేంటి దాంట్లో? ఒపేం లేదు అంటే అంటారు, అది వాస్తవం చేస్తున్నారా అని కదా నేను ఎప్పుడు చెప్పాను. ఇండస్ట్రీ కూడా చాలాసార్లు చెప్పాను అది. ఓకే సార్, అంటే ఆర్జీవి పొలిటికల్ సినిమాలు తీయను అన్నారు కదా, కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు, పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి? గతంలో అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను, అంటే పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళని చేస్తూ ట్వీట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు, అది 2 రకాలుగా తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా దిగిపోతాను. పాలిటీషియన్స్ వదిలేసి దేవుడి మీద సినిమా దిగిపోతున్నా. దేవుడి మీద? ఏ దేవుడు సార్? ఇది మీరు నమ్మారు అంటే మీరు దెయ్యం. ఓకే, అయిపోయింది. యువర్ ఫిల్మ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే